హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నెల్లూరు రుచి. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఆకుకూర పప్పు. ఈ రెసిపీ ఎలా చేయాలో రండి చూద్దాం. ఆకుకూర పప్పుకు కావాల్సిన పదార్థాలు: ఆకుకూర, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కందిపప్పు. ఒక గిన్నెలోకి వాటర్ వేసి కందిపప్పు నీట్గా కడుక్కోవాలండి. కడుక్కున్న దాన్ని ఒక కుక్కర్లో వేయండి. ఇందులో కడిగి పెట్టుకున్న ఆకుకూర కూడా వేద్దాం. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి అవి కూడా కుక్కర్లో వేసేద్దామండి. ఇందులోనే కొంచెం చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 రెబ్బలు కరివేపాకు వేసేద్దాం. నేనైతే 2.5 గ్లాస్ వాటర్ అయితే ఈ కుక్కర్లో అయితే వేసేసానండి. మీరు పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు అయితే వేసుకోండి. నాకైతే ఇది సరిపోయింది. ఇప్పుడు కుక్కర్కి విజిల్ అయితే పెట్టేద్దాం. ఇప్పుడు పప్పు ఉడకడానికి 3 to 4 విజిల్స్ అయితే పెట్టుకుందామండి. 3 హైలో పెడతాను, 1 వచ్చేసి సిమ్లో పెడతానండి నేనైతే. ఇప్పుడు మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడికిపోయింది. ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా రుద్దుకుందామండి. పచ్చిమిర్చి, టమాటా, చింతపండు మొత్తం ఆకుకూర మొత్తం నలిగేటట్టు రుద్దుకుందామండి. పప్పు అయితే మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను తాలింపు కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఇందులోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు తెల్లగడ్డ ఒక 3 రెబ్బలు అయితే వేయండి. ఇందులోనే 4 ఎండుమిర్చి అయితే వేయాలి. ఇప్పుడు కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేస్తున్నాను. దీన్ని బాగా వేగనివ్వండి. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు కూడా ఇందులో వేయాలి. ఈ తాలింపు అనేది బాగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇలా తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే పప్పులో వేసేస్తున్నాను. ఇప్పుడైతే పప్పుని సిమ్లో పెట్టి ఒక 5 minutes to 10 minutes అయితే ఉడికించండి. ఇప్పుడే మీకు ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆపేసేయండి. ఎంతో రుచికరమైన ఆకుకూర పప్పు అయితే రెడీ అండి. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.